జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హ్యుమానిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ ఎర్రమల్లి. అన్నమాచార్యుల వారు అంటే మనకు అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి బాగా తెలిసింది. అంటే పిల్లలకి కూడా ఈజీగా అర్థమైపోయింది అసలు అన్నమయ్య అంటే ఎవరు అని. మరి అంతటి పరమ భక్తుడు అన్నమయ్య అనంగానే అన్నమయ్య సంకీర్తనలు అందరికీ గుర్తుకొచ్చే అన్నమయ్య గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మన శ్రీకాంత్ గారు చెప్తారు. నమస్తే అండి. నిజంగా అన్నమయ్య ఆ పాటలు వింటేనే ఎక్కడికో వెళ్ళిపోతామండి. నిజంగా అంతటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు అన్నమయ్య గారు. మరి వారి సంకీర్తనలు అన్న వారి భక్తి గురించి చాలా మందికి ఈ అన్నమయ్య సినిమా ద్వారా తెలిసిందని అనుకోవాలి. కానీ మీరు అన్నారు ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయండి, అసలు ఇంకా ముందు ముందు చాలా తెలియనివి చాలా ఉన్నాయన్నారు. ఒకసారి అవి ఏంటో మాకు చెప్తారా? తాళ్లపాక అన్నమాచార్యులు అన్న పేరు బహుశా ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 14వ శతాబ్దం అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 600 సంవత్సరాలు ఇంకా పైన. ఈ 600 సంవత్సరాల్లోనూ మనకి కేవలం ఒక 200 సంవత్సరాల నుంచి మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే 100 సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా అన్నమాచార్యుల వారి గురించి మనకు తెలుస్తుంది. ఆయన 32,000 పైచిలుకు సంకీర్తనలు రాశారని, వాటిల్లో మనకి కేవలం 16,000 మాత్రమే లభ్యంలో ఉన్నాయి. వాటిల్లో 12,000 వరకు మనం పరిష్కరించుకోగలిగాం. అయితే అన్నమాచార్యుల వారి యొక్క తత్వం అంటే ఫిలాసఫీ అనవచ్చు, స్పిరిచువల్ ఐడియాలజీ అంటే ఏంటంటే బాబా వ్యక్తీకరణ ద్వారా భక్తిని ప్రకటించడం. పరమ భాగవతోత్తముడు అని ఆయన్ని కొలుస్తూ ఉంటారు. అంటే భాగవతం అనేది శ్రీ వైష్ణవంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది, అలాగే త్రిమూర్తులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం. అందులో అన్నమాచార్యులు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ ఇన్ని వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యుల గురించి ఒక 200 సంవత్సరాల ముందు బహుశా ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే సంకీర్తనలు రాగి రేకుల మీద ఆ కాలంలో మనం ఆ సినిమాలో కూడా చూడడం జరుగుతుంది. రాగి రేకుల మీద వాటిని రచించి ఆ భాండాగారంలో, సంకీర్తన భాండాగారంలో పైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక చోట పెట్టుంటే మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ. అయితే వాటిని కనుగొనడం చాలా ఆసక్తికరంగా జరిగింది. మా గురువుగారు చాలా సందర్భాల్లో వీటి గురించి చెప్పేవారు. ఆ కథ చెప్తాను. అది ఇప్పటివరకు మనకి ఎక్కువ మందికి, చాలా మందికి తెలియని కథ. ఇది ఒక 200 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక అద్భుతమైన ప్రహసనం అని చెప్పాలి. దానికన్నా ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సంకీర్తనలు అనే సాంప్రదాయం ద్వారా అంటే చాలా సులువైనటువంటి తెలుగులో అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఎటువంటి కాంప్లెక్స్ అంటే చాలా లోతైనటువంటి భక్తి, వైరాగ్యము, తత్వము, జ్ఞానము, ఆరోగ్యము, మానసికము, విశ్వము అంటే కాస్మోస్ గురించినట్టు క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి కూడా ఉన్నాయండి. మేము ఇటీవల కొంతమంది ప్రొఫెసర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్క వ్యక్తి మీద ఇన్ని 100లకు పైగా రీసెర్చ్లు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు లింగ్విస్టిక్ ఏరియాలో, ఫిలాసఫీ ఏరియాలో కేవలం అన్నమయ్య మీద జరుగుతున్నాయంటే ఆయన ఎంత లోతైనటువంటి తాత్వికుడో అర్థమవుతుంది. అందుకనే ఆయన పరమ భాగవతోత్తముడయ్యారు. గొప్పతనం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా సున్నితమైన, చాలా సులువైనటువంటి విధానంలో, పదాల్లో చెప్తారు. అందుకే ఆయన్ని పద కవిత పితామహుడు అని కూడా అంటారు. అయితే అంత గొప్ప వ్యక్తి గురించి మనకి గమ్మత్తుగా ఏంటంటే కొన్ని కీర్తనలు మాత్రం మిగిలిపోయాయి. పబ్లిక్ మెమరీ అంటాం, అంటే ప్రజల్లో అమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మల రూపంలో. మిమ్మల్ని అడిగితే మీరే చెప్పేస్తారు వెంటనే. అన్నమాచార్యులు వారు 1408వ సంవత్సరం నుంచి 1503వ సంవత్సరం మధ్య కాలంలో జీవించి ఉన్నారు. తాళ్లపాకలో వారి స్వగ్రామం. అక్కడి నుంచి తిరుమలలో, తిరుపతిలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు, అలాగే నరసింహస్వామి, అహోబిలం నరసింహస్వామి మీద కూడా ఎన్నో వచనాలు అవి చెప్పడం జరిగింది ఆయన. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుడు మీద ఆయన రాసినవి లెజెండరీ, మన అందరికీ తెలిసిన విషయాలు. దాదాపుగా దేవుణ్ణి, ఆ పరమైక తత్వాన్ని చూడగలడం ఆయన ఒక్కరికి సాధ్యం అని చెప్పచ్చు. అయితే కొంతమంది ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొన్ని మిస్ అయిపోయాయి. తర్వాత వాటిని రాగిరేకుల మీద వాళ్ళ అన్నమయ్య చరిత్ర మనకి ఎలా తెలుస్తుందంటే, ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు అంటారు ఆయన ద్వారా. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటే అన్నమాచార్యులు వారి మనవడు చిన్న తిరుమలాచార్యులు, తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు లేదా తాళ్లపాక చిన్నయ్య అని కూడా పిలుస్తారు ఆయన. వీళ్ళ ద్వారా మాత్రమే మనకి అన్నమయ్య చరిత్ర తెలుస్తుంది, మనం చూసేటువంటి చరిత్ర.
అయితే ఆ తర్వాత మరి ఏం జరిగిందో అనేక కారణాల వల్ల అన్నమయ్య యొక్క తత్వము ఆ 32,000 కీర్తనల్లో మనకి లభ్యమైన కీర్తనలు మాయమైపోయాయి, విలుప్తమైపోయి కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే అలా కలిసిపోయినప్పుడు కూడా అన్నమయ్య కీర్తనలు పబ్లిక్ మెమరీలో, అంటే గొప్ప వ్యక్తులు అదే తత్వం మనుషుల్లో మస్తిష్కంలో మైండ్లో అలా ఉండిపోతారు. చాలా మంది రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ట్రావెన్కోర్ రాజుల ఆస్థానంలో, అంటే ఇప్పుడు కర్ణాటక ఆ ప్రదేశంలో తంజావూరుకి చెందినటువంటి మన గొప్ప వాగ్గేయకారుడు, ద గ్రేట్ మ్యూజిషియన్, సెయింట్ పోయిట్ త్యాగరాజ స్వామి ఉన్నారు. ఆయన సంగీతాన్ని ఒక మేళకర్త రాగాలను తీసుకొచ్చి ఒక క్రమబద్ధీకరణ చేశారు. అలా చేసినప్పుడు ఆయన పాడినటువంటి కొన్ని 2-3 కీర్తనల్లో 2 కీర్తనలు చాలా ఫేమస్ అన్నమాట. అందరూ అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ అడిగి మరీ వింటూ ఉండేవారు. ఆయన రాజస్థానంలో పాడుతూ ఇలాగా కచేరీలు అవి జరుగుతున్నప్పుడు వినేవారు 2 కీర్తనలు. అవి ఎవరివి అని అడిగితే ఇలాగ అన్నమాచార్యులు అని ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు చెప్పిన కీర్తనలు, మరి ఎవరు రాశారో తెలియదు కానీ వాళ్ళిద్దరిలో తెలిసిన కీర్తనలు అని చెప్పారు. ఓహో, అయితే ఒక ఆయన ఇలాగ 2 కీర్తనలు ఏవో రాశారన్నమాట అనుకున్నారు అప్పట్లో. నేను చెప్పేది 18వ శతాబ్దం ఆ టైంలో, త్యాగరాజ స్వామి కాలంలో. సాక్షాత్తు త్యాగరాజ స్వామి కూడా ఈ కీర్తనల్ని వాళ్ళకి వినిపించి ఈ అద్భుతమైన కీర్తనలు చెప్పడం జరిగింది. దానికి తెలిసిన చరిత్ర ఇలా చెప్పేవారు. ఆ 2 కీర్తనలు మీకు కూడా తెలుస్తాయి, ప్రతి అమ్మకి తెలిసే కీర్తనలు. ఒకటి జోలపాట, ఇంకొకటి చంద్రుని చూపిస్తూ పిలిచే పాట. చెప్పగలరా? జో అచ్యుతానంద జో జో ముకుంద, ఇంకొకటి చందమామ రావే జాపిల్లి రావే. నిజంగా ప్రతి ఒక్క తల్లి తన బిడ్డ కోసం పాడే ప్రతి పాట కదా ఇది. అవునండి, ప్రతి అందుకనే ఒక్కరూ అలా పాడతారు. అందుకనే అలా మిగిలిపోయాయి నిజంగా మనసుల్లో. అండి. ఆ అమ్మల ద్వారా అవి ఉండడం వల్ల ఓహో అన్నమాచార్యులు వారు ఒక ఆయన ఉన్నారనమాట అని ఆ కాలంలో కూడా తెలిసింది. ఈ రోజు కూడా ఒకవేళ బహుశా ఆ రాగిరేగులు మనకు కనుక్కుని ఉండకపోతే ఈ అద్భుతమైన 2 కీర్తనలు మాత్రం మనతోనే ఉండేవి. చందమామ రావే జాబిల్లి రావే, జో అచ్యుతానంద జో జో ముకుంద. సో ఈ విధంగా గొప్ప వ్యక్తులు మనతో పాటే ఉంటారు. త్యాగరాజ స్వామి ఆ విధంగా ఆ కీర్తనల్ని ఇవ్వడం అనేది మనకి అందరికీ వినిపించడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. అయితే ఆ తర్వాత అన్నమాచార్యులు మనకి మనం చూసే ఈ 32,000 కీర్తనలు, ఈ చరిత్ర తెలియడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అది మనం ఇంకా ఫర్దర్గా మాట్లాడదాం. షూర్, ఖచ్చితంగా అండి. నిజంగా అన్నమాచార్యుల వారి గురించి మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలి అన్న ఆసక్తి చాలా ఉంది. అంటే ఇంకా తెలుసుకోవాలి, అంటే ఇదంతా మనకు తెలియదే అన్నట్లు అనిపిస్తుంది. తెలుసుకోవాలని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి.